ఓం నమో వెంకటేశాయ. భక్తి ప్రవణ పూజిత భక్త ప్రవణ రాజిత గోవింద గోవింద. నభో నైల్యానుకారాయ నభో వాయువాదిహేతవే నభో మాసేతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః అని భక్తజనమానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన శ్రీ గణేశ ప్రార్థనాది శ్లోకాలను చదువుకుని కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. మంజులస్మితభూషాయ భంజితాజ్ఞానసేతవే అంజనాద్రినివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణస్య పదయోజనయా రమణ్యాం వ్యాసప్రసూతశుకశౌనకవాక్యగణ్యాం భేదోద్గతప్రచురభీతిభిదానుగుణ్యాం శాబ్దీంగతిం విదత భాగవతం సుపుణ్యాం. శ్రీ గురుభ్యో నమః. బలిచక్రవర్తి గారు స్ట్రాంగ్గా నుంచున్నాడు. నాకు కూడా నిత్యానిత్య వస్తు వివేకం ఉంది అన్నాడు. నాకు కూడా శాశ్వతమైనటువంటి నీ పాద పద్మమే కావాలి అనేటువంటి అభిప్రాయం ఉంది అన్నాడు. అశాశ్వతమైనటువంటి ఈ దేహము, దేహానికి సంబంధించిన వ్యవహారాలు, ఈ దేహానికి సంబంధించినటువంటి అధికారాలు, పదవులు, వ్యామోహాలు ఇవేమీ నాకు అక్కర్లేదు అన్నాడు. పూర్తిగా తోసిరాదు అంటున్నాను అనలేదు, కానీ ఇవి అక్కర్లేదు అన్నాడు. ఇదం కృతాంతాంతికవర్తి జీవితం అని తేల్చాడు. నాకంటే మా తాతగారి వైరాగ్యం బలమైంది, ఆ వైరాగ్యంతో వచ్చిన ఆయన భక్తి చాలా బలమైంది అన్నాడు. నాకు కాలం కలిసి వచ్చింది, కాలం కలిసి వచ్చి ఇదంతా అశాశ్వతం అని నాకే ప్రాక్టికల్గా అర్థమైపోయింది. ఇంతవరకు ముల్లోకాలకి రాజైన నేను ఇప్పుడు చేతులు కాళ్ళు కట్టేస్తే నీ పాదాల ముందు పడున్నాను. ఈ ముల్లోకాల మీద ఉండే ఆధిపత్యం ఎంత అశాశ్వతం అని దీని ద్వారా తెలిసిపోయింది అని అన్నాడు. మాటల్లోనే నాకంటే మా తాతగారు చాలా గొప్ప భక్తుడు, నీకు మా తాతగారు మంచి వైరాగ్య సంపన్నుడు అని చెప్పాడు. దాంతో ఏం జరిగింది అనే విషయాన్ని శ్రీశుకుల వారు చెప్తున్నారు. శ్రీశుక ఉవాచ. తస్యేత్థం భాషమాణస్య ప్రహ్లాదో భగవత్ప్రియ ఆజగామ కురుశ్రేష్ఠ రాకాపతిరివోత్థిత అని. తస్య బలిచక్రవర్తి గారు ఇత్థం ఈ విధంగా భాషమాణస్య మాట్లాడుతూ ఉండగానే, ఆయన మాటలు సాగుతూ ఉండగానే, ప్రహ్లాద అందరినీ ఆహ్లాదపరిచేటువంటి ప్రహ్లాదుడు, భగవత్ప్రియ భగవంతుడికి చాలా ఇష్టమైనవాడు, భగవంతుడొక్కడే ఇష్టంగా ఉన్నవాడు, భగవత్ప్రియ ఆజగామ అక్కడికి విచ్చేశాడు. కురుశ్రేష్ఠ ఓ పరీక్షిత్తు, కౌరవ వంశంలో శ్రేష్ఠుడమైనటువంటి ఓ పరీక్షిత్తు, శ్రేష్ఠులనే వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది అనే సంగతి నీకు కూడా తెలుసు. ప్రహ్లాదుడు అనేటువంటి భక్తులలో శ్రేష్ఠుడు అక్కడికి వచ్చేసరికి రాకాపతిరివోత్థిత, ఒక చంద్రుడే అక్కడ ఉదయించినట్లు అనిపించింది. చంద్రుడు ఆకాశంలో నక్షత్రాలలో కల్లా శ్రేష్ఠుడు. అతని యొక్క శ్రేష్ఠత్వం అనేది నక్షత్రాల కంటే కూడా తాను ఉదయించిన వెంటనే అందరినీ ఆహ్లాదపరచటం అనేటువంటిది. అలాంటి ఆహ్లాదపరిచేటువంటి గుణం ఉండే ప్రహ్లాదుడు కూడా ఇక్కడికి వచ్చి తనను ప్రహ్లాదుడు అని ఎందుకంటారు అని నిరూపించుకున్నాడు. నిరూపించుకుని అక్కడికి వచ్చాడు.
తస్యేత్థం భాషమాణస్య ప్రహ్లాదో భగవత్ప్రియ ఆజగాము కురుశ్రేష్ఠ రాకాపతిరివోత్థిత. ఆ తర్వాత ఏం జరిగింది? తమింద్రసేన స్వపితామహం శ్రియా విరాజమానం నళినాయతే క్షణం ప్రాంశుం పిశంగాన్బర మంజనత్విషం ప్రలంబబాహుం సుభగం సమైక్షత. ప్రహ్లాదుడు వచ్చిన సంగతి బలిచక్రవర్తి గారు చూశారు. ఆ ప్రహ్లాదుడిని ఇంద్రసేన, ఇంద్రుడి లాంటి సైన్యం కలిగినటువంటి బలిచక్రవర్తి గారు చూశాడు. స్వపితామహం, వచ్చినవాడు తనకు తాత, తన తండ్రికి తండ్రి. శ్రియా విరాజమానం, మొత్తం లక్ష్మీదేవి ఆయనలో అన్ని అంశాల్లోనూ తాండవిస్తోంది. అలా ఉన్నాడు ప్రహ్లాదుడు. నళినాయతే క్షణం, తామర పువ్వుల్లాగా పెద్ద పెద్ద కనులు విప్పార్చుకుని భగవంతుని చూస్తూ వస్తున్నాడు. ప్రాంశం, మంచి ఎత్తుగా ఉంటాడు ఆయన. పిశంగాంబరం, శ్రీమన్ మహావిష్ణువుకు పోటీగా ఈ భక్తుడు కూడా మంచి పట్టుబట్ట కట్టాడు. అందులోనూ పసుపచ్చ రంగు పట్టుబట్ట కట్టుకున్నాడు. అంజనత్విషం, రాక్షస జాతికి చెందినవాడు కదా, కాటుకలాగా ఉంటాడు, కాటుక లాంటి నలుపుతో ఉంటాడు. ప్రలంబబాహుం, మంచి బలవంతుడు కాబట్టి ప్రహ్లాదుడు, ఆయన చేతులు బాగా వేళ్లాడుతూ ఉంటాయి, పొడుగ్గా ఉంటాయి చేతులు. సుభగం, సౌభాగ్యానికి మారుపేరు అలాంటివాడు, మంచి ఐశ్వర్యం ఉన్నవాడు. ప్రహ్లాదుడి యొక్క ఐశ్వర్యం ఎప్పటికీ తరిగిపోదు, అలాంటి ఐశ్వర్యం. అలాంటి వాడిని సమైక్షత, బలిచక్రవర్తి గారు చూశాడు. తమింద్రసేన స్వపితామహం శ్రియా విరాజమానం నళినాయతే క్షణం ప్రాంశుం పిశంగాంబరం అంజనత్విషం ప్రలంబబాహుం సుభగం సమైక్షత. బలిచక్రవర్తి ప్రహ్లాదుని చూశాడు, ప్రహ్లాదుడు బలిచక్రవర్తిని చూడలేదు. కాకపోతే చూసిన బలిచక్రవర్తి మాత్రం ఆయనకి దండం పెట్టాలని అనుకున్నాడు. దండం పెట్టాలని అనుకుంటే చేతులేవి, చేతులు రెండు కట్టేశారు కదా. తస్మై బలుర్వారుణపాశయంత్రితః సమర్హణం నోపజహార పూర్వవత్ ననామ మూర్ధనాశ్రు విలోలలోచన సవ్రీడ నీచీన ముఖో బభూవ. తస్మై, వచ్చిన ప్రహ్లాదుడికి బలిచక్రవర్తి నమస్కారం చేయలేకపోయాడు. ఎందుకు? వారుణ పాశయంత్రిత, వరుణపాశాలతో చుట్టబడి ఉన్నాడు. ఆ వరుణపాశాలతో కట్టేస్తే మిగతా కట్లలాగా కాదు, మనిషి చేతులు కాళ్ళు కదల్చలేడు, అలాంటి పాశాలు వాటితో కట్టేశారు. అందువల్ల సమర్హణం నోపజహార, కనీసం చేతులు పైకెత్తి దండం పెట్టే పరిస్థితుల్లో కూడా లేడు. పూర్వవత్, ఇంతకుముందైతే ప్రహ్లాదుడు ఎక్కడ కనిపించినా సరే రెండు చేతులు ఎత్తి పైకి దండం పెట్టి ముందు నమస్కారం చేసి తర్వాత కింద పడి మళ్ళీ లేచి నమస్కారం చేస్తే తాతగారు బాగున్నారా అని అనేవాడు. చాలా ప్రేమగా పలకరించేవాడు, భక్తిగా నమస్కరించేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పూర్వవత్ న ఉపజహార, ఇంతకుముందు చేసినట్లుగా గౌరవం చేయలేకపోయాడు. అలాగని బలిచక్రవర్తి గారి మనసులో గౌరవం ఏమీ తగ్గిలేదు. నేను ఈ కష్టంలో ఉంటే ఎవడో ముసలాయన వస్తే ఆయనకి దండం పెట్టాలా అనే భావన ఏం లేదు. అయ్యో ఆయన వచ్చాడు పెద్దవాడు, ఆయనకి దండం పెట్టలేకపోతున్నాను అనే భావన. నాకున్న శక్తికి తగ్గట్టుగా నేను దండం పెట్టాలి అని ననామ మూర్ధన, కేవలం తలకాయ మాత్రమే ఆయనకి అదుపులో ఉంది కాబట్టి, మిగతా అంతా కట్టేశారు కాబట్టి తలకాయ వంచి దండం పెట్టుకున్నాడు. ననామ మూర్ధన, దండం పెట్టాడే కానీ పాపం అశ్రు విలోల లోచన, ఆయన చూడంగానే కళ్ళలో నీళ్లు తిరిగినాయి ఆయనకి. అయ్యో తాతగారు వచ్చారు, తాతగారు ముందు నేను ఇలా కాళ్ళు చేతులు కట్టించుకుని ఉన్నానే అని పాపం బాధపడ్డాడు. ఆయన వస్తే దండం పెట్టేట్టు ఉండాలి, ఆయన ముందు గౌరవంగా ఉండాలి, ఆయన ముందు ధీమాగా ఉండాలి. ఆయనేమో స్వర్గాన్ని గెలుచుకో, ముల్లోకాలని గెలుచుకో అని ఆశీర్వదించి పంపించాడు. మంచి గిఫ్ట్లు కూడా ఇచ్చి పంపించాడు. అలాంటి వాడి ముందు స్వర్గసింహాసనంలో కూర్చుని గర్వంగా కనిపించాలి కానీ, ధీమాగా కనిపించాలి, టీవీగా కనిపించాలి కానీ కాళ్ళు చేతులు కట్టించుకుని కనిపించడం ఏం మర్యాద, ఏమీ సొగసు అని కొంచెం బాధపడ్డాడు. బాధపడేసరికి కళ్ళలో నీళ్లు చిప్పిల్లినాయి. దాంతో అశ్రు విలోల లోచన, నీళ్ళు అడ్డం పడి కాసేపు ఇతనికే ఏం కనిపించలేదు, బలిచక్రవర్తికే ఏం కనిపించలేదు. అయ్యో ఇలా అయిపోయానే నేను అని సవ్రీడ నీచీన ముఖో బభూవా, సిగ్గుతో తలకాయ ఉంచుకుని కాసేపు ఉంచుకుని నుంచున్నాడు. సవ్రీడ, సిగ్గుతో, నీచీన ముఖ, తలకాయ వంచి కాసేపు ఉంచున్నాడు. మా తాతగారికి ఇలా నేను కనిపించి ఉండకూడదు అని అనుకుని పాపం కాసేపు బాధపడుతూ తలకాయ వంచు కూర్చున్నాడు. బభూవ, ఆశ్చర్యం ఇది, ఇలా జరిగింది.
తాళ్ళతో కట్టేస్తే ఫీల్ అవ్వలేదు, కానీ తాతగారికి అలా కనిపించకూడదు, తాతగారికి ఎప్పుడూ మనోడు బాగున్నట్టు కనిపించాలి అనే అభిప్రాయం ఉన్నవాడైనా నేను బాలేను అని పెద్దవాళ్ళకి చెప్పకూడదు, నేను బాగున్నాను, నేను బాగానే ఉన్నాను, మీరు ఎలా ఉన్నారన్నట్లుగానే ఉండాలి. కానీ ఈరోజు పరిస్థితి అలా లేదు, నేను బాలేను అని ఆయన కనిపించేసేస్తోంది అని బాధపడ్డాడు. దీంతోపాటు ఇంకొక బాధ కూడా ఉంది. నువ్వైతే పరమభక్తుడివి, నీ కోసం స్వామి వచ్చాడు, నీ కోసం స్వామి వచ్చినప్పుడు ఆయన నిన్ను ప్రేమగా పలకరించి ప్రేమగా నెత్తిని చేయబెట్టి ప్రేమగా మాట్లాడాడు, మిగతా వాళ్ళు ఎవరితోనూ మాట్లాడలేదు. నా కోసం కూడా స్వామి వచ్చాడు, కానీ నా కోసం వచ్చినప్పుడు నన్నే చేతులు కాళ్ళు కట్టేసి కింద పడేశాడు, నీకు నాకు తేడా ఉంది అనే విషయం కూడా మనసులో మెదిలింది. దాంతో కొంచెం కళ్ళలో నీళ్ళు వచ్చినాయి, ఆ కళ్ళకి మళ్ళీ ఆ నీళ్ళకి కళ్ళు కనిపించకుండా కాసేపు పోయినాయి. దాంతో సిగ్గేసింది, నువ్వెక్కడున్నావు, నేనెక్కడున్నాను, నువ్వేమో శిఖరవంత ఎత్తులో ఉన్నావు, నేనేమో పాతాళంలో ఉన్నాను అని సిగ్గేసింది. సిగ్గేసి సవ్రీడ నీచీన ముఖో బభూవ, సిగ్గుతో తలకాయ వంచుకుని నుంచున్నాడు. తస్మై వారుణపాశయంత్రిత సమర్హణం నోపజహార పూర్వవత్ ననామ మూర్ధనాశ్రు విలోలలోచన సవ్రీడ నీచీన ముఖో బభూవ. ఈయనలో ఇన్ని భావాలు, ఇన్ని రకాల పరిణామాలు చెలరేగుతున్నా సరే ప్రహ్లాదుడు అసలు బలిచక్రవర్తిని చూడలేదు, మనవడిని చూడలేదు. మళ్ళీ బలిచక్రవర్తిని చూస్తే ఆయనకేమొస్తుంది? వచ్చినవాడు భగవంతుడు, భగవంతుని చూడడానికి వచ్చాడు కదా, ఆ భగవంతుడినే చూసుకుంటూ వచ్చాడు. సతత్ర శీరముదీక్ష్య సత్పతిం సునందనందాద్యనుగైరుపాసితం ఉపేత్య భూమౌ శిరసా మహామనా ననామ మూర్ధనా పులకాశ్రు విక్లవ. వచ్చినవాడు వచ్చినట్లుగా స్వామి ఎక్కడున్నాడని వెతుక్కుంటే ఈయన దర్జాగా కూర్చున్నాడు ఒక చోట. ఎక్కడ కూర్చున్నాడు? బడరాయి మీద కూర్చున్నాడా లేకపోతే సింహాసనంలో కూర్చున్నాడా తెలియదు, కానీ హాయిగా కాలు మీద కాలు వేసి కూర్చున్నాడు ఈయన. ఎందుకంటే ఈ పంచాయతీని తొందరగా తెమిల్చే ఉద్దేశం ఆయనకి లేదు. ఈ పంచాయతీ కనీసం 4-5 రోజులు సాగాలి అన్నట్టుగానే కూర్చున్నాడు ఆయన. తతత్ర హాసీనం, హాయిగా కూర్చున్న భగవంతుడిని చూశాడు. ఉదీక్ష్య, ఆయన ఒకసారి తేరిపార చూశాడు, పైకి కిందకి చూశాడు. ఎలా ఉన్నాడు స్వామి? అనుగ్రహంతో ఉన్నాడా లేదా ఏమైనా ఆగ్రహపు ఛాయలున్నాయా అని పట్టి చూశాడు. ఆగ్రహపు ఛాయలేం లేవు, ఎందుకంటే ఆయన సత్పతి, మంచి స్వామి. సత్పతి ఎవరి మీద ఆగ్రహించే టైప్ కాదు, మనిషి మీద ఆగ్రహం లేదు, దోషి మీద ఆగ్రహం లేదు, దోషం మీద మాత్రమే ఆగ్రహం ఉండేటువంటి వాడు ఆయన. ఏమైనా దోషం మీద ఆగ్రహం ఉంటే దానికి ఏదో చేయాల్సిన పని చేసేసాడు, దోషి మీద ఆగ్రహం లేదు, వ్యక్తి మీద ఆగ్రహం లేదు అని కనిపెట్టాడు సత్పతిం. దానికి తోడు సునందనందాద్యనుగైరుపాసితం, చుట్టూ పరివారం అందరూ ఉన్నారు. పరివారంతో పెద్ద పంచాయతీ పెట్టాడు మహానుభావుడు. అందువల్ల అంత బాగుంది, మూడు బాగుంది అని అర్థం చేసుకున్నాడు చూసిన వెంటనే. చూసి ఉపేత్య భూమౌ శిరస మహామనాహ ననామ, దగ్గరికి వెళ్ళాడు. స్వామి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దగ్గరికి వెళ్ళటానికి భయం లేని ఆ ప్రహ్లాదును, ఏంటి హిరణ్యకశిపుని గోళ్లతో చీల్చేసినప్పుడు ఉన్న కోపంలో కూడా దగ్గరికి వెళ్ళగలిగిన ధైర్యం ఉన్న ప్రహ్లాదుడు ఉపేత్య దగ్గరగా వెళ్ళాడు. మనవాణ్ణి పట్టించుకోలేదు, స్వామి దగ్గరికే వెళ్ళాడు. ఉపేత్య భూమౌ శిరసా మహామనాహ ననామ, ఆ వెళుతూనే తలకాయ వంచుకుని దండం పెట్టుకుంటూ వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళంగానే ఒక్కసారి కాళ్ళ మీద పడిపోయాడు. భూమౌ మహామనాహ ననామ, ఆ పడిపోయేటప్పుడు స్వామిని చూస్తూ దండం పెట్టుకుంటూ దగ్గరికి వెళ్ళాడు. కింద పడేటప్పుడు స్వామిని చూసే అవకాశం ఉన్నది కదా, అప్పుడు తన మనస్సు నిండా ఆ స్వామి తాలూకు రూపాన్నే ఉంచుకుని కింద పడ్డాడు. ననామ మూర్ధన, తలకాయ స్వామి కింద ఆంచేశాడు. ఆంచి ఒకసారి లేచాడు. లేచేసరికి ఆయన్ని చూస్తే పులకాశ్రు విక్లవ, ఒళ్ళంతా పులకరించిపోయింది. ఆయన కళ్ళలోంచి ఆనంద బాష్పాలు రాలిపోతున్నాయి. మనిషి వణికిపోతున్నాడు. విక్లవ, మనిషి వణికిపోతున్నాడు. ఏమిటి అంటే మనవణ్ణి అలా చేసినందుకు కాదు, భగవంతుణ్ణి చూసిన ఆనందంతో ఇవన్నీ వచ్చినాయి. భగవంతుణ్ణి చూసిన ఆనందంతో పులకరించిపోయాడు. భగవంతుణ్ణి చూసిన ఆనందంతో ఆనంద బాష్పాలు రాలిపోతున్నాయి. ఆ ఆనందంతో ఒళ్ళు తెలియక ఒళ్ళంతా వణికిపోతోంది. అలా ఉన్నాడు ప్రహ్లాదుడు. సతత్రహాసీనముదీక్ష్య సత్పతిం సునందనందాద్యనుగైరుపాసితం
ఉపేత్య భూమౌ శిరసా మహామనాః ననామ మూర్ధనా పులకాశ్రు విక్లవః. అక్కడ సునందనందాదులు చాలామంది ఉన్నారు, చాలామంది దేవతలు ఉన్నారు, విష్ణు పార్షదులు ఉన్నారు, పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు, చాలామందే ఉన్నారు. ఎంతమంది ఉన్నా సరే భగవంతుడి దగ్గర ఆయనకి బింకం లేదు, భయం లేదు, ఏమీ లేదు. హాయిగా ధైర్యంగా మాట్లాడాడు. ప్రహ్లాద ఉవాచ త్వయైవ దత్తం పదమైంద్రమూర్జితం హృతం తదేవాద్య తథైవ శోభనం మన్యే మహానస్య కృతో హ్యనుగ్రహ విభ్రంశితో యచ్ఛ్రియ ఆత్మమోహనాత్ అని ధైర్యంగా మాట్లాడాడు. స్వామి, నా మనవడు ఇంద్ర పదవికి వెళ్ళి ఇంద్రుణ్ణే భయపెట్టి పారిపోయేట్టు చేసి దాక్కునేట్టు చేశాను, నేను మహాపరాక్రమశాలిని అని ఏమైనా అనుకుంటున్నాడేమో. వాడి మొహం వాడికేం లేదు. త్వయైవ దత్తం పదమైంద్రం, నువ్వు అనుగ్రహిస్తే ఆ ఇంద్ర పదవి అనేది వచ్చింది. అఫ్ కోర్స్ ఊర్జితం చాలా గొప్పది, అన్నిటికంటే గొప్పది పదవి. ఆ పదవి కూడా నువ్వు ఇస్తే వచ్చింది. త్వయైవ దత్తం, నువ్వు ఇవ్వకపోతే అతనికి వచ్చిండేదే కాదు. నువ్వు అంగీకరించకపోతే ఈ ముట్టడులు ఇవేమీ చెల్లవు, యాగాలు యజ్ఞాలు ఏమీ చెల్లవు. నీ ఆజ్ఞతోనే నీ అనుమతితోనే వచ్చింది. త్వయైవ దత్తం పదమైంద్రమూర్జితం. శోభనం, అది గొప్పదే అనుకుందాం, మంచిదే అనుకుందాము. హృతం తదేవాద్య తథైవ, ఎలా ఇచ్చావో అలాగే ఈరోజు లాగేసుకున్నావు. హృతం, ఎందుకు ఇచ్చావు నువ్వు? నిన్ను అడిగాడా బలిచక్రవర్తి వచ్చి నాకు ఇంద్రసింహాసనం ఇవ్వు అని నీ కాళ్ళు ఏమన్నా పట్టుకున్నాడా? పట్టుకోలేదు కదా. బలిచక్రవర్తికి ఇవ్వాలనుకున్నావు, ఇచ్చావు. హృతం, లాగేసుకున్నావు. లాగేసుకున్నప్పుడు అతను వద్దన్నా ఆగుతావా? లేదా అతను లాగేసుకోమంటేనే లాగేసుకుంటావా? ఏం లేదు కదా. హృతం తథైవాద్య, ఈరోజు అలాగే ఎలా ఇచ్చావో అలాగే లాగేసుకున్నావు. హృతం తథైవాద్య. ఆ రోజు క్షణంలో దేవతలందరూ మాయమైపోతే లోపలికి వెళ్ళిపోయి అడ్డం లేకుండా హాయిగా ఇంద్రసింహాసనం మీద కూర్చున్నాడు. అంతా క్షణాల మీద జరిగిపోయింది. ఈరోజు క్షణాల మీద నువ్వు కట్టేస్తే ఇలా ఏమీ కాకుండా కూర్చున్నాడు. అంతా క్షణాల మీదే జరిగిపోయింది. హృతం తథైవాద్య, తదేవాద్య తథైవ శోభనం. ఆ ఇంద్ర పదవి, దాని తాలూకు వ్యవహారాలు మొత్తం ఇప్పుడు క్లోజ్ అయిపోయినాయి. ఇది కూడా మంచిదే, శోభనం. వాస్తవానికి ఇదే మంచిది. హృతం తదేవాద్య తథైవ శోభనం. ఎందుకంటే మన్యే మహానస్య కృతో హి అనుగ్రహ. ఇంతకుముందు ఇంద్ర పదవిని ఇచ్చినప్పుడు నువ్వు అతన్ని అనుగ్రహించావు, అతన్ని అనుగ్రహించి అతనికి ఇంద్ర పదవిని ఇచ్చావు. కానీ ఈ ఇంద్ర పదవిని లాగేసుకున్నప్పుడు మాత్రం మన్యే, నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం కనుక కరెక్ట్గా అయితే, మహానస్య కృత అనుగ్రహ, చాలా గొప్ప అనుగ్రహం చేశావు, చాలా గొప్పగా అనుగ్రహించావు, ఎక్కువగా అనుగ్రహించావు. ఇంద్ర పదవిలో ఉన్నన్ని నాళ్ళు సక్రమంగా వ్యవహరించాడు అనే ఉద్దేశంతో అతన్ని ఎక్కువగా అనుగ్రహించి ఇంద్ర పదవి లాగేసుకున్నావు. మన్యే మహానస్య కృత హి అనుగ్రహ. ఏమనుగ్రహించావు? విభ్రంశిత యచ్ఛ్రియ. ఇంద్ర పదవి, దాని తాలూకు సంపదలు, ఐశ్వర్యాలు, అభిమానాలు, వీటన్నిటి నుండి ఒక్క క్షణంలో తోసవతల పారేశావు. విభ్రంశిత, సరే తోసేస్తే కింద పడిపోయాడు, అలా చేశావు. ఇది అనుగ్రహం ఎందుకు అవుతుంది అని అడుగుతారేమో ఎవరైనాను. యచ్ఛ్రియ ఆత్మమోహనాత్. ఈ సంపదలు, పదవులు, అధికారాలు, వీటి వల్ల ఏం ఉపయోగం? కేవలం ఆత్మభ్రమ అనేది కలుగుతుంది, వ్యామోహం కలుగుతుంది. పదవి మీద వ్యామోహం కలిగి ఆత్మస్వరూపం మీద ప్రీతి అనేది తగ్గిపోతుంది. ఆత్మమోహనం, తనకు తాను భ్రమపడటం తప్ప ఈ పదవుల వల్ల వీటి వల్ల ఏ ఉపయోగము లేదు, ఎందుకు పనికిరావు, నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరానివి ఇవి. అలాంటి పదవులు నీకు ఎక్కువ అనుగ్రహం కలిగితే పోయేటట్లు చేస్తావు కాబట్టి ఆ పదవిని తీసేసి ఉడదీసేసి ఎక్కువ అనుగ్రహాన్నే చూపించావు. త్వయైవ దత్తం పదమైంద్రమూర్జితం హృతం తదేవాద్య తథైవ శోభనం మన్యే మహానస్య కృతో హి అనుగ్రహ విభ్రంశితో యచ్ఛ్రియ ఆత్మమోహనాత్ అని అన్నాడు. ఎవరో గుమ్మడికాయ దొంగలు భుజాలు తడుముకున్నారు. తడుముకుని చిచ్చి మేము పదవుల్లో ఉన్నా సరే అహంకారాలకు పోము, ప్రోటోకాల్స్ ఎక్కువ పాటించము, ఎక్కువ ఎవరిని గర్వంగా చూడము, మేము అందరినీ నిగర్వులుగా ఉండి అందరితో కలిసిపోతూ ఉంటాము అని ఎవరో అన్నారు. భుజాలు తడుముకున్నారు. తడుముకుంటే చెప్పారు,
యయాహి విద్వానపి ముహ్యతే యతః తత్కో విచష్టే గతిమాత్మనో యథా తస్మై నమస్తే జగదీశ్వరాయ వై నారాయణాయాఖిలలోక సాక్షిణే అని అన్నాడు. అవన్నీ సామాన్యమైన మాటలు, అవన్నీ ఉత్తుత్తి మాటలు, అలా ఏం జరగదు. యయాహి విద్వానపి ముహ్యతే, అన్నీ తెలిసినవాడు, అసలు ఈ ప్రపంచమేంటి, దీని గతేంటి, దీని తీరు తెన్నులేంటి, ఇవన్నీ తెలిసినవాడు కూడా, యయాహి విద్వానపి, అన్నీ తెలిసినవాడు కూడా ముహ్యతే, మోహపడిపోతాడు, వ్యామోహపడతాడు, పూర్తిగా భ్రమంలో కూరుకుపోతాడు. నా వల్లే ఇదంతా జరిగిపోతుంది అనే నమ్ముతాడు. నేను రాకముందు ఏం జరిగింది అని అనడు. నేను వెళ్ళిపోతే, ఈ పదవిని వీడి నేను వెళ్ళిపోతే ఇదేమన్నా ఆగిపోతుందా అని అనుకోడు. నేనుంటేనే జరుగుతోంది, నా వల్లే జరుగుతోంది, ఈ పదవిని నేను తప్ప ఇంకెవ్వరూ సరిగ్గా నిభాయించలేదు అనే అనుకుంటాడు. ప్రతివాడు, అంతా తెలిసినవాడు, తెలివైనవాడు అందరూ ఇలాగే అనుకుంటారు. అది ఇతని లోపం కాదు, ఆ సంపద, పదవి, దాని తాలూకు దోషం. యయాహి విద్వానపి ముహ్యతే యతః తత్కో విచష్టే. సామాన్యులైన వాళ్ళు ఇలాంటి వాటిని అర్థం చేసుకోవటం అనేది అసంభవం, జరగదు. సామాన్యుడిని తీసుకొచ్చి ఓ పదవిలో అకస్మాత్తుగా కూర్చోబెడితే చిచి ఇంతవరకు ఈ పదవిని నిభాయించిన వాళ్ళకి అసలు ఈ పదవిని నిభాయించడమే చేత కాదు అనే గట్టిగా నమ్ముతారు. సామాన్యులు కూడా అలాగే ఉంటారు. యయాహి విద్వానపి ముహ్యతే యతః తత్కో విచష్టే. అసలు ఇవన్నీ కాదు, ఈ పదవులు, వీటి గురించి ఆలోచన ఎందుకు? ఎవరైనా నేను గొప్పవాణ్ణి, నేను విద్వాంసుణ్ణి, నేను పండితుణ్ణి, నేను తెలివైన వాడిని, నేను సమర్థుణ్ణి, నేను ఏదైనా సాధించగలను అంటే వాడు గతిం ఆత్మనో యథా సాధించాలి. ఆత్మతత్వాన్ని ఉన్నదున్నట్లుగా తెలుసుకుని చూపించాలి. చూపిస్తే వాడిని సమర్థుడు అని ఒప్పుకోవచ్చు. ఆ సమర్థత అనేది, ఆత్మతత్వాన్ని తెలుసుకోవడంలో చూపించవలసిన సమర్థత అనేది పదవుల్లో చూపించటం అనేదే ఒక వ్యామోహం, లేదా ఏదో ఒక దాన్ని, లౌకికమైన దాన్ని సాధించి చూపించటం అనేదే ఒక భ్రమ. ఆ భ్రమలు విద్వాంసుల్లో కూడా ఉంటే, ఆ భ్రమలు విద్వాంసుల్లో కూడా కనిపిస్తూ ఉంటే సామాన్యుల్లో కనిపించడం ఏమంత ఆశ్చర్యం? ఏమీ లేదు. కాబట్టి ఎవ్వరూ మేము పదవుల్ని బాగా నిభాయించాము అని చెప్పుకోకూడదు, చెప్పుకోక్కర్లేదు. మేము ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాము అని చెప్పుకోగలిగితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాను, నిజం చెప్పాలి. అబద్ధం చెప్తే ఏదో చెప్పేయటం కాదు, మాకు ఆత్మతత్వం కూడా తెలుసును అని అనటానికి వీల్లేదు. ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే, అందులోనూ యథావత్తుగా తెలుసుకుంటే అప్పుడు మాట్లాడచ్చు. అంతవరకు ఇవేమీ లెక్కలోకి రావు. తత్కో విచష్టే గతిమాత్మనో యథా తస్మై నమస్తే జగదీశ్వరాయ వై. నువ్వైతే నీ ఆత్మతత్వాన్ని సరిగ్గా తెలుసుకున్నవాడివి, ఎందుకంటే నిత్యశుద్ధ బుద్ధ జ్ఞానస్వరూపుడివి నువ్వు. అందువల్ల నువ్వు అలాంటి వాడివి, ఆత్మతత్వాన్ని మాత్రమే పట్టుకునేవాడివి. ఆత్మతత్వం కాక మిగతా పదవులు వీటిని లెక్క చేయవు నువ్వు. కాకపోతే ఏ పదవినైనా ఇవ్వగలవాడివి, ఏ పదవినైనా పీక్కోగలవాడివి, లాక్కోగలవాడివి. క్షణంలో పదవి ఇచ్చేయగలవు, క్షణంలో పదవి నుంచి లాగేసేయగలవు. అలాంటి తస్మై నమస్తే, నీకో నమస్కారం అయ్యా. జగదీశ్వరాయవై, ఏమిటి వీడి ముల్లోకాల మీద ఆధిపత్యము, ఈ ముల్లోకాలకి వీడి అధిపతి అనేది ఏం లెక్కలోకి వస్తుంది? ముల్లోకాలు దాటితే వీడేమైనా పనికొచ్చాడా? ముల్లోకాలు దాటిన తర్వాత కూడా నీ అడుగు పనికొస్తుంది అనే సంగతి ఇప్పుడే కదా చూపించావు. ముల్లోకాలు దాటితే, స్వర్గలోకం దాటితే పైన ఉండేటువంటి మహః జనః తపః సత్యం అనేటువంటి లోకాల్లోకి నీ అడుగు అయితే వెళ్ళింది. దాన్ని దాటి కూడా నీ యొక్క తత్వం అనేది ఉంది. వీడి పిచ్చి అధికారం, చిన్న అధికారం ముల్లోకాలకి పరిమితం అయిపోలేదా? నువ్వు జగదీశ్వరుడివి, జగత్తు మొత్తానికి ఈశ్వరుడివి. వీడు జగత్తులో చిన్న భాగమైనటువంటి ముల్లోకాలకు తాత్కాలికంగా ఈశ్వరుడు. నువ్వు ఎప్పటికీ జగత్తుకి ఈశ్వరుడివి. అలాంటి జగదీశ్వరుడిమైనటువంటి నీకు నమస్తే, నమస్కారం అయ్యా. నారాయణాయ. అసలు మనుషులు ఎవరైనా సరే ఈ పదవుల్ని ఆ పదవుల్ని సాధించకూడదు. నారాయణ నిన్ను సాధించాలి. ఎందుకంటే నరాణాం అయనం స్థానం. మానవులు లేదా జీవులు అందుకోవలసిన తత్వానివి నువ్వు. జీవులు అందుకోవలసింది పదవుల్ని కాదు, జీవులు అందుకోవలసింది నిన్ను. కాబట్టి ఈ జీవుడు, బలిచక్రవర్తి అనే జీవుడు ఇంద్ర పదవిలో ఉండి సాధించింది ఏమీ లేదు. నిన్ను అందుకుంటే సాధించేది ఉంటుంది. అలాంటి నారాయణుడైన నీకు నమస్కారం అయ్యా. అఖిల లోక సాక్షిణే, లోకాలన్నిటికీ సాక్షిగా ఉండేటువంటి ఓ పరమాత్మ నీకు నమస్కారం అయ్యా.
లోకాలన్నిటికీ నిజమైన ఈశ్వరుడి యొక్క లక్షణం లోకంలో ఏ ప్రాంతంలో ఏ చీమ చిటుక్కుమన్నా సరే తెలుసుకోగలగటం అనేది. ఆ లక్షణం నీలోనే పరిపూర్ణంగా ఉంది. అఖిల లోకాల మనస్సులలో ఉండి వాళ్ళ మనస్సులో లోపల్లో కూడా ఏం జరుగుతోందో తెలుసుకోగలిగిన సామర్థ్యం నీకు మాత్రమే ఉంది. కాబట్టి నువ్వే అసలు సిసలు సాక్షివి, నువ్వే అసలు సిసలు మహారాజువి, నువ్వే అసలు సిసలు ఉదాసీనుడివి, నువ్వే జీవులందరికీ ప్రాప్యస్థానానివి. అలాంటి నీకు నమస్కారం అయ్యా అని నమస్కారం పెట్టుకున్నాడు. యయాహి విద్వానపి ముహ్యతే యతః తత్కో విచష్టే గతిమాత్మనో యథా తస్మై నమస్తే జగదీశ్వరాయ వై నారాయణాయాఖిలలోక సాక్షిణే అని భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు, దండం పెట్టాడు. పెట్టినవాడు 2 శ్లోకాల్లో ఆయనతో మాట్లాడేసుకున్నాడు. చుట్టుపక్కల ఎవరున్నారు, పెద్ద మనుషులు ఉన్నారా, చిన్నవాళ్ళు ఉన్నారా, ఎవరు మాట్లాడాలి, ఎవరి తర్వాత ఎవరు మాట్లాడాలి, ప్రోటోకాల్ ఇవన్నీ ప్రహ్లాదుడి విషయంలో ఏం చెల్లదు. ఆయన మాట్లాడదలుచుకుంది ఏదో మాట్లాడేశాడు. మాట్లాడిన తర్వాత ఏం జరిగింది అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. శ్రీశుక ఉవాచ తస్యాను శృణ్వతో రాజన్ ప్రహ్లాదస్య కృతాంజలేః హిరణ్యగర్భో భగవాన్ ఉవాచ మధుసూదనం. స్వామి చుట్టూ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళలో హిరణ్యగర్భుడు బ్రహ్మగారు కూడా ఉన్నారు. ఆ బ్రహ్మగారు అంతవరకు మాట్లాడకుండా కూర్చున్నారు. 4 ముఖాలున్నా సరే మాట్లాడడానికి ధైర్యం చాలలేదు ఆయనకి. ఏం మాట్లాడాలి అని ఆయనకు తోచలేదు. ప్రహ్లాదుడు వచ్చి ఇలా చక్కగా మాట్లాడేసరికి ఆయన కూడా కాస్త ధైర్యం వచ్చింది, మాట్లాడదామనుకున్నాడు. తస్య ఈ ప్రహ్లాదుడు మాట్లాడుతూ ఉంటే అనుశృణ్వత ఆయన మాట్లాడిన మాట, దాని తీరు, దాని అందం, దాంతో భగవంతుడు రియాక్ట్ అవుతున్నటువంటి తీరు, భగవంతుడు సంతోషిస్తున్న తీరు, ఇవన్నీ హిరణ్యగర్భుడు బ్రహ్మగారు చూశారు. రాజన్ ఓ పరీక్షిత్తు ప్రహ్లాదస్య కృతాంజలేః ప్రహ్లాదుడు అసలు తన చుట్టూ ఏం ప్రపంచం ఉంది అని పట్టించుకోలేదు. ఇంతకుముందులాగానే భగవంతుడు ఉన్నాడు, ఆయనకి చేతులు జోడించి ఆయనతో మాట్లాడేస్తున్నాడు. ఆ మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఉండే తాత్పర్యాన్ని హిరణ్యగర్భుడు చక్కగా అర్థం చేసుకుని భగవాన్ పూజనీయుడైనటువంటి ఆ బ్రహ్మగారు మధుసూదనం ఉవాచ మధుసూదనుడైనటువంటి మధువు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించిన ఆ శ్రీహరితో మాట్లాడాలని అనుకున్నాడు. మాట్లాడదామని నోరు తెరవబోయాడు. 4 తలకాయలున్నా ఏదో ఒక నోరున తెరవబోయాడు. మధుసూదనం అహంకారాన్ని పూర్తిగా అణగదొక్కేసేటువంటి బలిచక్రవర్తి అహంకారాన్ని తన అడుగుతో ఆయన శిరస్సు మీద కాలు పెట్టి తొక్కి అణగదొక్కేసినటువంటి ఆ శ్రీహరిని, అలాంటి అవసరమే లేకుండా కూడా ప్రహ్లాదుడిలో అహంకారం లేకుండా చేసినటువంటి ఆయనతో, భగవంతుడితో మాట్లాడాలని బ్రహ్మగారు నోరు విప్పబోయారు. తస్యాను శృణ్వతో రాజన్ ప్రహ్లాదస్య కృతాంజలేః హిరణ్యగర్భో భగవాన్ ఉవాచ మధుసూదనం. మాట్లాడబోయి ఒకసారి ఎందుకో ఈయన పక్కకి తిరిగి చూస్తే, కోర్స్ ఈయన పక్కకి తిరిగి చూడక్కర్లా, ఈయనకి 4 వైపులా ముఖాలు ఉంటాయి కాబట్టి ఎటు ఏం జరుగుతోంది ఈయన కనిపిస్తుంది. బలిచక్రవర్తి గారి వెనకాల బలిచక్రవర్తి గారి భార్య వింధ్యావళి అనే ఆవిడ నుంచుంది. ఆవిడ అంతవరకు పాపం దుఃఖాన్ని అదిమి పెట్టుకుంటోంది. ఆవిడ దుఃఖం వల్ల భర్తని చేతులు కాళ్ళు కట్టేశారు. వేరే ఏమీ లేదు, చేతులు కాళ్ళు కట్టేశారు అని ఆవిడ బాధపడుతోంది. ఆ బాధను దిగమింగుకుంటోంది. మాట్లాడాలి అని అనుకుంటోంది, కానీ మాట్లాడడానికి ధైర్యం చాలట్లేదు. ఇంతలో తాతగారు వచ్చారు. ఆయనేమో 2 మాటలు మాట్లాడారు. మాట్లాడితే స్వామి ప్రసన్నంగానే ఉన్నాడు కానీ ఏమీ అనలేదు. చిచి ఈ బలిచక్రవర్తి ధూర్తుడు, వీడిని ఇలాగే కట్టేయాలి అని ఏమీ అనటం లేదు. ప్రసన్నంగా వింటున్నాడు. వింటుంటే ఏమైనా తాను కూడా చెప్పచ్చా అని ఆవిడ పాపం ఆతృత పడుతోంది. ఆతురత పడుతూ ఉంటే బద్ధం వీక్ష్య పతిం సాధ్వి తత్పత్ని భయవిహ్వల ప్రాంజలి ప్రణతోపేంద్రం బభాషే అవాంగ్ముఖీ నృప. బద్ధం వీక్ష్య భర్తని బంధించేశారు, భర్తని తాళ్లతో కట్టేశారు. ఆ పతిం వీక్ష్య అలాంటి స్థితిలో భర్తని చూసి సాధ్వి, చాలా మంచిది వింధ్యావళి అనే ఆవిడ. ఎంత మంచిది అంటే దానం చేస్తానంటే ఆవిడ కూడా పరుగెత్తుకుంటూ వచ్చి బంగారు కొమ్ము చెంబులో నీళ్లు తీసుకురాలేదా? ఆవిడ కూడా దానానికి నీళ్లు పోయలేదా? కాళ్ళు కడగడానికి నీళ్లు పోయలేదా?
అలాంటి మంచిది ఆవిడ. ఇతను చేసేటువంటి ధర్మకార్యాల్లో అన్నిట్లోనూ చేదోడు వాదోడుగా ఉండేటువంటి సాధ్వి ఆవిడ. అలాంటి తత్పత్ని, అందులోనూ యజ్ఞదీక్షలో ఉండేటువంటి ఆ పత్ని భయ విహ్వల, భయంతో వణికిపోతోంది. భర్తను కట్టేస్తే పరిస్థితి ఏంటి? ఎవరూ రక్షించట్లేదు, ఎవరు అసలు ఆ కట్లను గురించి మాట్లాడట్లేదు. కట్లు విప్పండి అనేవాళ్ళు లేరు అక్కడ. అలాంటి పరిస్థితి. దాంతో ప్రాంజలి ప్రణత, రెండు చేతులు జోడించి వంగి దండం పెట్టి ఉపేంద్రుడితో, అంటే ఇంద్రుడి తమ్ముడుగా అవతరించినటువంటి వామనమూర్తితో బభాషే, ఆవిడ కూడా మాట్లాడాలనుకుంటోంది కానీ అవాంగ్ముఖి, తలకై వంచుకునుంది, తలెత్తి చూసే ధైర్యం లేదు, అంత దమ్ము లేదు ఆవిడికి. అవాంగ్ముఖి ఉంది, మాట్లాడాలని ఏదో పాపం తపన పడుతోంది అని కనిపించింది బ్రహ్మగారికి. వింధ్యావళి పరిస్థితి కనిపించడంతో నృప, ఓ మహారాజా, ఓ పరీక్షిత్తు, ఇలాంటప్పుడు పెద్దవాళ్ళు చేసేటువంటి పనినే బ్రహ్మగారు చేశారు. చేసి తల్లి నువ్వు మాట్లాడు, ఏదో మాట్లాడదలుచుకున్నావు కదా, నువ్వు మాట్లాడు అని ఆవిడ్ని ప్రోత్సహించాడు. ప్రోత్సహించేసరికి ఆవిడ నోరు విప్పింది. బద్ధం వీక్ష్య పతిం సాధ్వి తత్పత్ని భయవిహ్వల ప్రాంజలి ప్రణతోపేంద్రం బభాషే అవాంగ్ముఖీ నృప. ఆవిడేం మాట్లాడింది? వింధ్యావళిరువాచ క్రీడార్థమాత్మన ఇదం త్రిజగత్కృతంతే స్వామ్యంతు తత్ర కుధియో పర ఈశ కుర్యుః కర్తుః ప్రభోస్తవ కిమస్యత ఆవహంతి త్యక్తహ్రియస్త్వదవరోపిత కర్తృవాదాః అని మాట్లాడింది. మాటలో భర్తగారు మాట్లాడినప్పుడు 10 శ్లోకాల్లో ఎంత చెప్పాడో అంతకంటే ఎక్కువ అర్థం చెప్పింది. ప్రహ్లాదుడు మాట్లాడినప్పుడు ఎంత తత్వాన్ని ఒలకపోసాడో అంతకంటే ఎక్కువ తత్వాన్ని ఒలకబోసింది. వాళ్ళిద్దరికంటే క్లాసిక్గా మాట్లాడింది. కాకపోతే సంక్షిప్తంగా మాట్లాడింది. ఇంకా చేస్తే భయపడుతూ మాట్లాడింది. ఏమని మాట్లాడింది? స్వామి, క్రీడార్థమాత్మన ఇదం త్రిజగత్కృతంతే. ఈ ముల్లోకాలు మా భర్త గారికి అధికారం ఉన్నటువంటి ఈ ముల్లోకాలు నువ్వు ఆటలాడుకోవాలి అని అనుకుంటే సృష్టికి లోనైనాయి. నువ్వు ఆటలాడుకుందామని అనుకుని 3 బొమ్మలు తయారు చేస్తే ఆ 3 బొమ్మలు కాస్త 3 లోకాలైనాయి. క్రీడార్థమాత్మనః ఇదం త్రిజగత్కృతం తే. ఈ నీ ఆటలాడుకునే బొమ్మల్లాంటి ఈ ముల్లోకాలకి ఒక స్వామి, ఒక ప్రభువు, ఒక రాజు అనేవాడు ఉంటాడా? స్వామ్యంతు తత్ర. దీని స్వామి ఎవడవుతాడు? ఆటలాడుకునే పిల్లవాడు 3 బొమ్మలు తయారు చేసి పెడితే ఆ బొమ్మకి యజమాని ఎవడు ఉంటాడు? లేదా ఇసుకలో 3 రకాల కుప్పలు చేసి పెడితే వాటికి ఎవరు యజమాని అవుతాడు? ఎవరు రాజు అవుతాడు? స్వామ్యంతు తత్ర కుధియః కుర్యుః. బుద్ధి లేని వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు మేము ఈ లోకాలకి రాజులము అని అనుకుంటారు. మాకు ఈ లోకం మీద అధికారం ఉంది అని అనుకుంటారు. అపరే, నాకు తెలియదు ఎవరైనా అలా అనుకుంటారా అని నాకు తెలియదు. ఎవరైనా అనుకుంటే అలా అనుకుంటారు. కానీ వాళ్ళు కుధియ, బుద్ధి లేని వాళ్ళే అవుతారు. ఎందుకంటే ఈ ముల్లోకాలకి రాజు అయితే ఎవరవ్వాలి? ఈశ, నువ్వే అవ్వాలి. నువ్వే ముల్లోకాలకి ఈశ్వరుడు అవ్వాలి తప్ప మిగతా వాళ్ళెవరు ఈశ్వరులు కారు. వాళ్ళేదో అలా వచ్చి అలా వెళ్ళిపోయే వాళ్ళే. అసలు ముల్లోకాలని చేసిన వాడివి, అందులోనూ ముల్లోకాలని ఆటలాడుకున్నంత తేలిగ్గా తయారు చేసిన వాడివి. నువ్వు ముల్లోకాలకి ఈశ్వరుడు అవుతావు కానీ మిగతా వాళ్ళు ఈశ్వరులు ఎలా అవుతారు? మిగతా వాళ్ళు రాజులు ఎలా అవుతారు? మిగతా వాళ్ళు పాలకులు ఎలా అవుతారు? ముల్లోకాల మీద వాళ్ళకి అధికారం అనేది ఎక్కడి నుంచి ఉంటుంది? స్వామ్యంతో తత్ర కుధియోపర ఈశ కుర్యుః. ముల్లోకాల మీద అధికారం ఉండాలి అంటే ఎలా ఉండాలి అంటే కర్తు ప్రభోస్తవ కిమస్యతః. ఆ ముల్లోకాలని తలుచుకున్నప్పుడు తయారు చేయగలగాలి, సృష్టి చేయగలగాలి. ఆ ముల్లోకాలని పాలనాకాలంలో ఏ ఒడిదుడుకులు లేకుండా పాలించగలగాలి. ముల్లోకాలకి కాలం తీరిపోతే వెంటనే ప్రళయం చేయగలగాలి. ఇప్పుడు మేము పాలకులు అనుకున్న వాళ్ళల్లో ఎవరైనా ఈ 3 పనులు చేయగలరా? చేయలేరు కదా. ముల్లోకాలు ఉన్నంతకాలం ఎవరైనా పాలకులుగా ఉన్నారా? లేరు కదా. అసలు సృష్టి చేయటం, లయం చేయటం అనేది అసలు మాట్లాడుకోకర్లా, దూరం చేస్తాం. దాన్ని అసలు తీసేసేయచ్చు, అవుట్ ఆఫ్ క్వశ్చన్ అని తేల్చేసేయచ్చు. కాబట్టి అసలు ముల్లోకాల మీద వేరే వాళ్ళకి అధికారం అనేది ఎక్కడి నుంచి ఏడుస్తుంది?
కర్తు ప్రభో అస్యతః. నీకు మాత్రమే ఇది చెందుతుంది. నువ్వే ముల్లోకాలను సృష్టి చేశావు, ముల్లోకాలని ఉన్నప్పుడు మొత్తం పరిపాలిస్తున్నావు, చాలు అనుకుంటే లయం చేసేస్తున్నావు. కాబట్టి నీకే చెందుతుంది. నీకే చెందిన ఈ ముల్లోకాలలో ఏ భాగాన్నైనా సరే ఎవరైనా నీకు సమర్పించగలరా? ఇది నా ప్రశ్న. కర్తు ప్రభో అస్యతః తవ కిం ఆవహంతి. ఈ ముల్లోకాలలో ఏదో ఒక వస్తువుని తీసి నీకు సమర్పించటం అనేది అయ్యే పనేనా? నీకు దానం చేయటం అనేది అయ్యే పనేనా? ఇప్పుడు ఆ లెక్కన నా భర్త నీకు ఈ ముల్లోకాలను దానం చేశాడా? దానం చేసే సామర్థ్యం అతనికి ఎక్కడి నుంచి ఉంది? దానం చేసే అధికారం అనే మాట వద్దు. దానం చేసే సామర్థ్యం అతనికి లాజికల్గా ఎక్కడుంది? కర్తు ప్రభోస్తవ కిమస్యత ఆవహంతి. ఎవరైనా ఈ ముల్లోకాలలో ఏమైనా నీకు దానం చేశారు అని అనుకుంటే, దానం చేశాను అని అనుకుంటే, నేను పరమాత్మకి ఇది సమర్పించేశాను అని అనుకుంటే, త్యక్తహ్రియ, వాళ్ళు సిగ్గులేని వాళ్ళు కింద లెక్క. సిగ్గున్నవాడైతే నా సొమ్ము నేను దానం చేయాలి అని అనుకుంటాడు, అత్త సొమ్ము దానం చేయాలి అని అనుకోడు. సిగ్గున్నవాడైతే నాది కాని సొమ్మును నేను ఇచ్చినట్లు కాదు అని అనుకుంటాడు. సిగ్గు లేనివాడైతే దానం చేసేస్తాడు, పక్కవాడి సొమ్ము దానం చేసేస్తాడు, అత్త సొమ్ము కూడా దానం చేసేస్తాడు. నీ సొమ్మును తీసుకొచ్చి నీకే ఇచ్చి నేను దానం చేశాను అని ఎవడైనా అనుకుంటే వాడు సిగ్గులేని మనిషి లెక్క. త్యక్తహ్రియ. అయితే సిగ్గు లేకపోవటం అనే దానికంటే త్వదవరోపిత కర్తృవాదా. నువ్వే వాళ్ళకి నీ ఆత్మమాయతో నేను కర్తను, నేను పాలకుడిని, నేను దానకర్తను అనే భ్రమను ఏర్పాటు చేశావు. ఆ భ్రమని ఏ రకంగా ఏర్పాటు చేశావు అంటే మాటలతో పెంచి మరీ ఏర్పాటు చేశావు. నేను దాతని, నేను దానం చేసేవాడిని అనేటువంటి మాటలను పెంచి పెంచి అలవాటు చేశావు. ఆ పెంచిన భ్రమలతో వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, అలవాటైన మాటలతో అలా మాట్లాడుతున్నారు తప్ప నిజంగా ఈ ముల్లోకాలలో ఎవరైనా నీకు ఇవ్వగలిగింది అనేది లేనే లేదు. కాబట్టి ఈ ఎపిసోడ్లో అసలు నీకు దానం చేయటం అనేది జరగలేదు. నాది తీసేసుకో, 3 అడుగులు తీసేసుకో అని మా భర్త గారన్నా, లేకపోతే 2 అడుగులు నేను తీసేసుకున్నాను, 3వ అడుగు ఎక్కడ పెట్టను అంటే ఆయన తలకాయ చూపించిన, అవేవి చెల్లే మాటలు కావు. అసలు నీకు దానం చేయటం అనేది జరగదు కదయ్యా అని చెప్పి ఆపేసింది. క్రీడార్థమాత్మన ఇదం త్రిజగత్కృతంతే స్వామ్యంతు తత్ర కుధియోపర ఈశకుర్యు కర్తు ప్రభోస్తవ కిమస్యత ఆవహంతి త్యక్తహ్రియస్త్వదవరోపిత కర్తృవాదా అనే శ్లోకంలో క్లాసిక్ డైలాగు. ఒక ఇంట్రడక్షన్ లేదు, ఒక కన్క్లూజన్ లేదు, చెప్పదలుచుకున్న విషయాన్ని స్ట్రైట్గా ఒకే ఒక శ్లోకంలో చెప్పింది. అసలు ఇక్కడ దానం అనేదే జరగలేదు. దానం జరగటానికి ఆ దానం ఇచ్చే వ్యక్తికి ఆ వస్తువు మీద అధికారం ఉండాలి. దానం పుచ్చుకునే వ్యక్తికే అధికారం ఉంది, కానీ దానం ఇచ్చే వ్యక్తికి అధికారమే లేదు. దానం పుచ్చుకునే వ్యక్తికే అధికారం ఉండి దానం ఇచ్చే వ్యక్తికి అధికారం లేకపోతే దానం ఎక్కడి నుంచి జరుగుతుంది? అసలు దానమే జరగలేదు, ఏం జరగలేదు ఇక్కడ అని చెప్పింది. ఈ మాట చెప్పడానికి ఆవిడ కేవలం పై మాటల్ని ఇది పెట్టుకోలేదు. ఏదో పేరెంటాలలో పుట్టింటికి వచ్చిన ఆడపిల్ల పుట్టింటి దగ్గర నుంచే వస్తువులు తీసుకుని, పుట్టింట్లోనే పనసపళ్ళు తీసుకుని తల్లికే వాయినం ఇచ్చింది అనే ఉదాహరణ తీసుకుని ఏం మాట్లాడట్లేదు. అలాంటి మాటలు ఏం మాట్లాడట్లేదు. మాట్లాడేది అసలు అధికారం అనే దానికి మూలం ఏంటి, అధికారం ఎక్కడి నుంచి వస్తుంది, అధికారం రావాలి అంటే దానికి ఏం సామర్థ్యం ఉండాలి అనేటువంటి తత్వం నుంచి మాట్లాడింది. మాట్లాడి అధికారమే లేదు కాబట్టి అసలు ఈ దానమే చెల్లదు, ఇక్కడ ఈ దానమేం జరగలేదు అని తేల్చింది. స్వామి కూడా అది చెప్పడానికే కదా ఇంత దూరం పాపం వచ్చాడు. ఇక్కడేమి దానం కాదు, నీది అనేటువంటి లేదా నాది అనేటువంటి అభిమానం పోవటానికి 2 అడుగులు, నేను అనేటువంటి అభిమానం పోవటానికి 1 అడుగు అని చూపించడానికే కదా వచ్చాడు. అందుకోసమే కదా అంత పెద్ద అడుగులు వేసుకుంటూ మరీ వచ్చాడు. కాబట్టి ఆయన ఏ అభిప్రాయంతో వచ్చాడో ఆ అభిప్రాయాన్ని కరెక్ట్గా తీసి చూపించింది. దాంతో ఒక్కసారి బ్రహ్మగారే ముక్కును వేలేసుకున్నాడు. ఏంటి, ఈవిడే ఇంత తెలివిగా మాట్లాడుతోంది, ఈవిడే ఇంత తత్వజ్ఞానంతో మాట్లాడుతోంది, ఈవిడే ఇంత పారమార్థికంగా మాట్లాడుతోంది. కాకపోతే పాపం స్త్రీ కొంచెం బాధపడుతోంది. భర్తను కట్టేశారు అనే అంశంలో మాత్రం బాధపడుతోంది. తత్వం మీద
గట్టిగానే ఉంది కానీ, గట్టిగా పట్టు ఉంది కానీ ఈవిడికి భర్తని కట్టేసినందుకు మాత్రం చాలా బాధపడుతోంది. కాబట్టి నేను మాట్లాడదలుచుకున్న మాటలేం నేను మాట్లాడకూడదు, ఈవిడ మనసులో ఉండేటువంటి భయాన్నే స్వామి దగ్గర వ్యక్తం చేయాలి అని బ్రహ్మగారే అనుకున్నారు. అనుకుని బ్రహ్మోవాచ, బ్రహ్మగారు స్వామితో అన్నారు, భూతభావన భూతేశ దేవదేవ జగన్మయ ముంచయినం హృత సర్వస్వం నాయమర్హతి నిగ్రహం అని మొదలుపెట్టి మాట్లాడారు. ఓ భూతభావన, వింధ్యావళి చెప్పినట్లుగా సమస్త ప్రాణుల యొక్క శరీరాలను ఉత్పత్తి చేసేటువంటి వాడా, భూతేశ సమస్త భూతాలకు ఈశ్వరుడు అయినటువంటి వాడా, వింధ్యావళి చెప్పినట్లుగా దేవదేవ దేవుళ్ళకే దేవుడు అయినటువంటి వాడా, ప్రకాశాలకే ప్రకాశ స్వరూపంగా ఉండేటువంటి వాడా, జగన్మయ ఈ జగత్తు మొత్తానికి ఉపాదాన కారణంగా ఉండేటువంటి వాడా, జగద్రూపంలో కూడా ఉండేటువంటి వాడా, ముంచయినం ఇతన్ని వదిలిపెట్టేసేయి, హృత సర్వస్వం ఇతనికి అంటూ ఉండేటువంటి ప్రతిదాన్ని పీకేసుకున్నావు కదా, లాగేసుకున్నావు కదా, ఇతనికి సంబంధించిన ముల్లోకాల ప్రాభవం దాన్ని లాగేసుకున్నావు కదా, ఇతనికి సంబంధించిన శరీరం దాన్ని కూడా లాగేసావు కదా. నెత్తి మీద కాలు పెడితే అర్థం ఏంటి? ఇతని శరీరం ఇతంది కాదు, స్వామిదే అనే కదా అర్థం. కాబట్టి హృత సర్వస్వం అన్నీ లాగేసుకున్నావు, ఇతనికంటూ ఏమీ లేదు, ఇతనికి కనీసం ఇక మీద అభిమానం భ్రమ కూడా లేదు, ఇతనికి ఏం మాయా సంబంధం కూడా ఇక మీద లేదు. కాబట్టి హృత సర్వస్వం అన్నీ పోయినాయి. కాబట్టి నాయమర్హతి నిగ్రహం, ఇలా కాళ్ళు చేతులు కట్టేయటం వద్దు, కాళ్ళు చేతులు కట్టేయడానికి ఇతనేమి మరీ తప్పు చేసినవాడు కాడు, అందువల్ల ఇతన్ని వదిలేసేయి దయచేసి అని మొదలుపెట్టాడు. భూతభావన భూతేశ దేవదేవ జగన్మయ ముంచైనం హృత సర్వస్వం నాయమర్హతి నిగ్రహం. కృత్స్నాతేనేన దత్తా భూః లోకాః కర్మార్జితాశ్చయే నివేదితంచ సర్వస్వం ఆత్మా విక్లవయా ధియా. వ్యవహారపరంగా చూసుకుంటే, వ్యవహార దృష్టితో చూస్తే ఇతను తన మాటను నిలబెట్టుకున్నాడు. తన అధికారం ఉండేటువంటి ముల్లోకాలను నీకు ఇచ్చేశాడు. తనకంటూ మిగిలినటువంటి చివరి ఆఖరి అవకాశం దేహం, దాన్ని కూడా నీకు సమర్పించాడు. కృత్స్నా తే అనేన దత్తా భూః, తనకున్న భూమి మొత్తాన్ని నీకు ఇచ్చేశాడు. లోకాహ ముల్లోకాలని ఇచ్చేశాడు. కర్మార్జితాశ్చ చాలా కష్టపడి సాధించుకున్నాడు కదా, కష్టపడి ముట్టడి చేసి మరీ సాధించాడు, కష్టపడి యజ్ఞాలు చేసి దాన్ని నిలబెట్టుకున్నాడు. అలాంటి లోకాలను నీకు ఇచ్చేశాడు. లోకాః కర్మార్జితాశ్చయే నివేదితంచ సర్వస్వం, తన దేహాన్నే సమర్పించిన తర్వాత ఇంకా తాను అనేదే మిగలలేదు కదా, కాబట్టి సర్వస్వం నివేదితం, మొత్తం ఇచ్చేశాడు. ఆత్మ విక్లవయా ధియా, ఇచ్చేటప్పుడు ఎక్కడ బాధపడుతూ నీకు ఇవ్వలేదు, విక్లవం ఏడుస్తూ ఇవ్వలేదు. మొత్తం లాగేసుకుంటున్నాడు. 3 అడుగులు అడగటానికి వచ్చాడు, అడిగినవాడు మొత్తం నా తలకాయతో సహా అన్నీ లాగేసుకున్నాడు అని ఏడవలేదు. చాలా చక్కగా ఇచ్చాడు. ఆత్మ అవిక్లవయా ధియా, నేను ఇచ్చిన మాటని తీర్చుకోవటం ఎట్లా అని ఆలోచించుకుంటూ ఇచ్చాడు. ఇంత బాగా ఇచ్చాడు కాబట్టి, ఇతనిలో ఏ దోషము లేదు కాబట్టి, ఇతనికి ఏ లోకం మీద నాది అనేటువంటి భావన లేదు కాబట్టి, ఇతనికి చివరికి తన శరీరం మీద కూడా నేను అనేటువంటి భావన పోయింది కాబట్టి, హృత సర్వస్వం నివేదితంచ సర్వస్వం, మొత్తం ఉన్నదంతా నీకు సమర్పించేసుకున్నాడు కాబట్టి, మనసులో విక్లవం బాధ అనేది ఏమీ లేదు కాబట్టి, ఏమీ లేని స్వచ్ఛమైన మనసుతో ఉన్నాడు ఇతను. ఇప్పుడు ఇంకా కట్టేయటం ఎందుకు, కట్టబడేయటం ఎందుకు, వదిలేసేయి. కృత్స్నాతేనేన దత్తా భూః లోకాః కర్మార్జితాశ్చయే నివేదితంచ సర్వస్వం ఆత్మా విక్లవయా ధియా అన్నాడు. ఇంకా అన్నాడు, యత్పాదయో రషఠధీస్థలిలం ప్రదాయ దూర్వాంకురైరపి విధాయ సతీం సపర్యాం అప్యుత్తమాంగతిమసౌ భజతే త్రిలోకీం దాశ్వాన విక్లవమనాః కథమార్తిమృచ్ఛేత్ అన్నాడు. ఏమయ్యా, ఎవరైనా వింటే సరిగ్గా ఉండదు, అందుకని వదిలేయమంటున్నాను నేను. మామూలుగా అయితే యత్ పాదయోహో, నీ పాదాలు రెండిటికి అషఠధీహి, మనసులో షాఠ్యం అంటే దుర్మార్గ లక్షణాలు కానీ, లేకపోతే పిసినగొట్టు లక్షణాలు కానీ, లేకపోతే లోభం లాంటి దుర్భావాలు కానీ, దుర్గుణాలు కానీ ఇవేమీ లేకుండా ఉండి మంచి మనస్సుతో 2 పాదపద్మాలకి
సలిలం ప్రదాయం, నీళ్లు పోస్తే చాలు. సలిలం ప్రదాయం, సలిలం నీళ్ళేమి పెద్దగా ఏవో మహాప్రయత్నం చేసి భగీరథుడు చేసిన ప్రయత్నం చేసి ఏమీ సంపాదించనక్కర్లేదు కదా, సిద్ధంగానే ఉన్నాయి కదా నీళ్లు. ఆ నీళ్లు మంచినీళ్ళు తీసి నీ పాదాలకు సమర్పిస్తే, ఆ సమర్పించిన తర్వాత ఆ పాదాలను లైట్గా తుడిచి దూర్వాంకురైరపి విధాయ సతీం సపర్యాం, 4 గరిక పోచలు పెడితే, గరిక పరకలు అక్కడ పెడితే, గడ్డి పరకలు అనకూడదు, గరిక పరకలు అక్కడ పెడితే ఆ దూర్వాంకుర పూజకే నువ్వు చాలా సంతోషిస్తావు కదా. ఆ సపర్య చాలా గొప్ప సపర్య, చక్కగా నా పాదాలు కడిగాడు, కడిగినవాడు నా దాని మీద 2 గరికెలు ఉంచాడు అని సంతోషిస్తావు కదా. సతీ సపర్య, చాలా గొప్ప సపర్య అని భావిస్తావు కదా. మనసు శుద్ధంగా ఉంచుకోవటం, బయట ద్రవ్యాల మీద ఎక్కువ హడావిడి లేకుండా కాస్త మంచినీరు, కాస్త ఎక్కడ పడితే అక్కడ దొరికేటువంటి గరిక పోచ, ఇవి పెడితే సంతోషించేవాడివి కదా నువ్వు. అలాంటి వాడికి అప్యుత్తమాం గతిమసౌ లభజతే, ఉత్తమమైనటువంటి గతిని ఇవ్వటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటావు కదా. నీకు అలా పూజ చేసిన వాడు ఉత్తమమైన ఫలితాన్ని పొందుతున్నాడా లేదా, నువ్వే కదా సాక్ష్యం. అప్యుత్తమాం గతిమసౌ భజతే. అలాంటప్పుడు త్రిలోకీం దాశ్వాన్, భ్రమో ఇంకోటో తర్వాత మాట, ముల్లోకాల మీద కాసేపు అధికారం చెల్లింది, తాత్కాలికంగా భ్రమలతో చెల్లింది. ఆ చెల్లిన అధికారాన్ని కూడా ఇచ్చేశాడుగా. భజతే త్రిలోకీం దాశ్వాన్, ముల్లోకాలని ఇచ్చేశాడు కదా. అలాంటి త్రిలోకీం దాశ్వాన్ అవిక్లమ మనః, ఇచ్చేటప్పుడు ఏమీ బాధపడకుండా ఇచ్చినవాడు, అంటే మనసులో బాధ లేకుండా సపర్య చేసినవాడు. కథమార్తిమృచ్చేత్, ఎలా ఇబ్బంది పడాలి, ఇబ్బంది పడటం అనేది ఎలా జరుగుతుంది. ఎవరైనా బలిచక్రవర్తిని ఉదాహరణగా తీసుకుంటే, అయ్యో బలిచక్రవర్తి దానం చేస్తే ఏం చేశారు ఫలితంగా అంటే చేతులు కాళ్ళు కట్టేశారు అంటే ఏం బాగుంటుంది. బలిచక్రవర్తి సంగతి పక్కన పెడదాం, ఇతని సంగతి మనం చూసుకుందాం. ఇతన్ని చూసి మిగతా వాళ్ళు కాస్త దానం మీద శ్రద్ధగా ఉండాలి కదా. ఉండాలంటే ఇతన్ని కట్లు మనం విప్పాలి కదా, విప్పకపోతే ఏం బాగుంటుంది. ఇలా కట్టేశారు, దానం చేసిన వాడికి మొత్తం ఉన్నది ఊడిపోగా మొత్తం చేతులు కాళ్ళు కట్టేయడం జరుగును అంటే వినటానికి ఏం బాగుంటుంది. అందుకని వద్దు, నీ పాదాల మీద మంచినీళ్లు పోసి భక్తిగా నీ ఆ పాదాల మీద కాస్త 2 గరిక పోచల్ని పెడితే వాడికి ఉత్తమమైన గతిని ఇవ్వడానికి నువ్వు సంసిద్ధంగా ఉంటావు. అలాంటి వాడివి ముల్లోకాలని దానం చేసిన వాడికి అంతకంటే పెద్ద ఫలితాన్ని ఏదో ఇవ్వబోయే ఉంటావు. ఆ ఇవ్వబోయే ముందు కాస్త కట్లు విప్పితే బాగుంటుంది. పాపం వింధ్యావళి కాస్త బెదురుతోంది, భయపడుతోంది, బాధపడుతోంది. ఆవిడ మొహం చూసైనా కట్లు విప్పవలసింది అని అర్థం వచ్చేటట్లుగా బ్రహ్మగారు చెప్పారు. యత్పాదయో అషఠధీ సలిలం ప్రదాయ దుర్వాంకురైరపి విధాయ సతీం సపర్యాం అప్యుత్తమాం గతిమసౌ భజతే త్రిలోకీం దాశ్వాన్ అవిక్లవమనాః కథమార్తిమృచ్చేత్ అని. తర్వాత భగవంతుడి మాటలు. భగవంతుడు తన శైలిలో తాను చెప్పదలుచుకున్న మాటలు, బ్రహ్మగారి ద్వారా వింధ్యావళికి చెప్పే మాటలు, బలికి చెప్పే మాటలు, ఇవన్నీ తర్వాత వస్తాయి. అవి యథాప్రకారం మనం ముందే అనుకున్నాం కదా, ఈ పంచాయతీ తొందరగా తెమలకూడదు, ఈ పంచాయతీ కొన్ని రోజులు పట్టాలి. ఎందుకంటే ఆయనే కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని నిదానంగా వైకుంఠంలో పనేమీ లేనట్టు వచ్చి కూర్చున్నాడు. కాబట్టి మనం కూడా అలాగే ఓర్పుగా కూర్చుని వేరే పనేమీ లేదు అన్నట్లుగానే ఈ పంచాయతీని మొత్తం తెముల్చుకుందాము. వింధ్యావళి అన్న మాటల్లో నిజం ఎంతుంది అని తెలుసుకుందాం. ఎవరైనా ఏ వస్తువునైనా దానం చేయాలి అంటే ముందు ఏముండాలి, దాని మీద స్వత్వం ఉండాలి, అది నాది అనేది అయి ఉండాలి. ఏదో వస్తువుని దొంగిలించుకొచ్చి దొంగతనం చేసిన వస్తువుని దానం చేస్తాము అంటే ఆ దానానికి ఫలితం ఏముంటుంది, నా మొహం ఉంటుంది. ఎందుకంటే దొంగతనం ద్వారా ఈ స్వత్వం అనేదే పుట్టదు. స్వత్వం పుట్టని కాడికి దానం చేయడానికి అధికారం దా. అలా గనక మాట్లాడుకుంటే దొంగతనాలు బాగా పెరిగిపోవాల్సి వస్తుంది. దానం చేయటం కోసం దొంగతనం అనే కొత్త కాన్సెప్ట్ లేస్తుంది. అది చెల్లని కాన్సెప్ట్ కదా. అలా అనుకుంటే దానం చేయడానికి ముందు ఖచ్చితంగా స్వత్వం ఉండాలి. ఆ స్వత్వం అనేది ఎలా ఉండాలి, స్వత్వం అనేది ఉండాలి అంటే దానికి రూల్ ఏంటి అంటే ఆ వ్యక్తే దాన్ని పుట్టించి ఉండాలి, ఆ వ్యక్తే దాన్ని అది ఉన్నంతకాలం పరిపాలిస్తూ ఉండాలి, ఆ వ్యక్తే చాలు అనుకున్న వెంటనే దాన్ని స్మాష్ చేయగలగాలి. అలా ఉంటేనే ఆ వస్తువు తనదవుతుంది. ఇది లాజికల్గా వచ్చేటువంటి స్వత్వం.
ధర్మశాస్త్రపరంగా వచ్చేటువంటి స్వత్వం, దానము, ఆ వ్యవహారం అది వేరు. మనం పరమార్థ దృష్టితో మాట్లాడుకుంటే స్వత్వం రావాలంటే ఇది ఉండాలి. ఈ స్వత్వం ఎవరికి ఉంది అంటే కేవలం పరమాత్మకే ఉంది. ఆయన తలుచుకుంటే సృష్టి, ఆయన తలుచుకున్నంతకాలం పాలన, ఆయన కాదనుకుంటే ప్రళయం అనేది ఆయనకే ఉంది. కాబట్టి ప్రపంచంలోని ప్రతి అణువు మీద స్వత్వం ఆయనకే ఉంది. ఆయనకే ఉంటే ఆయనకి దానం చేయగలను అని ఎవరు అనుకోవాలి? దానం చేయగలను అని ఎవరు అనుకోక్కర్లేదు. పరమాత్మకి ఏదో ఇచ్చేస్తున్నాము, ఆయనకి పూజ చేస్తున్నాము, ఆయనకి ఇదో 1,00,000 మల్లెపూలతో పూజ చేశాము అని ఇలా అనుకోకూడదు. అనుకోవాల్సిందల్లా 1,00,000 మల్లెపూలో మరొకటో ఏదో దానం చేయవలసిన వస్తువో నాకు కష్టం మీద భ్రమతోనైనా మరొక దాంతోనైనా నా చేతికి వస్తే నేను దాన్ని తీసి ఆయనకే సమర్పించాను. పురంధరదాస్ గారు చెప్పినట్లుగా కెరయ నీరను కెరగ చెల్లి వరవ పడెదవరంత కాణిరో అనే తీరులో ఆయనదే వస్తువు ఆయనకే సమర్పించాము. త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే అనేటువంటి భావనతో దానం చేశాము అంటే అర్థం ఉంది. అలా కాకుండా నా వస్తువుని నేను దానం చేశాను అని అనుకుంటే అది భ్రమే అవుతుంది కానీ మరొకటి కాదు అనే ఆవిడ మాటని మనం గట్టిగా పట్టుకుందాము. ప్రహ్లాదుడు ఆయన స్టాండర్డ్ వేరు, ఆయన గొప్పదనం వేరు. ఆయన గురించి మనం అధ్యయనం చేసేసాము. ఒకసారి అధ్యయనం చేసేసిన తర్వాత దాన్ని మర్చిపోవాల్సిందే తప్ప మళ్ళీ దాన్ని గుర్తు చేసుకోకూడదు అనే ఒక గట్టి నమ్మకంలో ఉన్నాం కాబట్టి ఆయన పక్కన పెడదాము. వింధ్యావళి అన్న మాటల్లో ఉండేటువంటి స్వారస్యాన్ని, ఆవిడ మాట్లాడిన తీరుని, అంత భయంలో, అంత బాధలో, అంతమంది చుట్టూ ఉన్నారు అనేటువంటి బింకంలో ఆవిడ మాట్లాడిన మాట, దాని యొక్క బలము, దాని వెనకాల ఉండేటువంటి పరమార్థ దృష్టి, దీన్ని మనం గట్టిగా పట్టుకుందాము. మనకి కూడా అలాంటి పరమార్థ దృష్టే రావాలి అని ఆ భక్తజన మానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమం చేసుకుందాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే 22ధ్యాయే శ్లోకాః. శ్రీశుక ఉవాచ తస్యేత్థం భాషమాణస్య ప్రహ్లాదో భగవత్ప్రియః ఆజగామ కురుశ్రేష్ఠ రాకాపతిరివోత్థితః తమింద్రసేన స్వపితామహం శ్రియా విరాజమానం నలినాయతే క్షణం ప్రాంశుం పిశంగాంబరమంజనత్విషం ప్రలంబబాహుం సుభగం సమైక్షత తస్మై బలిర్వారుణపాశయంత్రితః సమర్హణం నోపజహార పూర్వవత్ ననామ మూర్ధనాశ్రువిలోలలోచనః సవ్రీడ నీచీన ముఖో బభూవః సతత్ర ఆసీనముదీక్ష్య సత్పతిం సునందనందాద్యనుగైరుపాసితం ఉపేత్య భూమౌ శిరసా మహామనాః ననామ మూర్ధనా పులకాశ్రువిక్లవః. ప్రహ్లాద ఉవాచ త్వయైవ దత్తం పదమైంద్రమూర్జితం హృతం తదేవాద్య తథైవ శోభనం మన్యే మహానస్య కృతో హ్యనుగ్రహః విభ్రంశితో యచ్ఛ్రియ ఆత్మమోహనాత్ యయా హి విద్వానపి ముహ్యతే యతః తత్కో విచష్టే గతిమాత్మనో యథా తస్మై నమస్తే జగదీశ్వరాయ వై నారాయణాయాఖిలలోకసాక్షిణే. శ్రీశుక ఉవాచ తస్యానుశృణ్వతో రాజన్ ప్రహ్లాదస్య కృతాంజలేః హిరణ్యగర్భో భగవాన్ ఉవాచ మధుసూదనం బద్ధం వీక్ష్య పతిం సాధ్వీ తత్పత్నీ భయవిహ్వలా ప్రాంజలిః ప్రణతోపేంద్రం బభాషే వాంగ్ముఖీ నృపా. వింధ్యావలిరువాచ క్రీడార్థమాత్మన ఇదం త్రిజగత్కృతంతే స్వామ్యంతు తత్ర కుధియో పర ఈశ కుర్యుః కర్తుః ప్రభోస్తవ కిమస్యత ఆవహంతి త్యక్తహ్రియస్త్వదవరోపిత కర్తృవాదాః.
బ్రహ్మోవాచ భూతభావనభూతేశ దేవదేవ జగన్మయ ముంచైనం హృతసర్వస్వం నాయమర్హతి నిగ్రహం కృత్స్నాతేనేన దత్తా భూః లోకాః కర్మార్జితాశ్చ యే నివేదితం చ సర్వస్వం ఆత్మా విక్లమయా ధియా యత్పాదయోరషఠధీः సలిలం ప్రదాయ దుర్వాంకురైరపి విధాయ సతీం స్వపర్యాం అప్యుత్తమాం గతిమసౌ భజతే త్రిలోకీం దాశ్వాన విక్లవమనాః కథమార్తిమృచ్ఛేత్ ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే ద్వావింశాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुते. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.